ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, స్పీచ్ ఎప్పుడు సొంతంగానే చెప్పాలి. చూసి కాని బట్టి పట్టి కాని చెప్పకూడదు. ఇదిగో వదినా, ఈ స్పీచ్ పోటీలో మా కిట్టుగాడే గెలుస్తాడు. కాదు, మా అన్నయ్య గెలుస్తాడు. కిట్టుగాడు ఓడిపోతాడు. కీర్తి, అలా మాట్లాడకూడదు. అదేంటమ్మా, ఆ బన్నీగాడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. వాడి గొంతు పోలేదే. వెంటనే పోదురా, కాస్త టైం పడుతుంది. ఓకే చిల్డ్రన్స్, స్పీచ్ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ పోటీకి 4 పేర్లిచ్చారు: శ్రీవల్లి, కిట్టు అండ్ బన్నీ అండ్ రాజు. ఒక్కొక్కరికి 5 మినిట్స్ టైం ఇస్తున్నాం. మీ పేరెంట్స్ గురించి చెప్పాలి. ముందుగా శ్రీవల్లి. నెక్స్ట్ పార్టిసిపెంట్ కిట్టు. నా బంగారు కట్ట. ఎల్లునే. అందరికీ నమస్కారం. చూసావా వదినా, మా కిట్టుగాడు ఎలా మొదలు పెట్టాడు? తప్పకుండా కిట్టుగాడే గెలుస్తాడు. కిట్టు గెలిచినా బన్నీ గెలిచినా ఒకటే కదా దమయంతి. మనకి హ్యాపీయే కదా. మా అమ్మ చాలా మంచిది. తన పేరు దమయంతి. మా నాన్న పెద్ద ఎదవ. మా అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ మా అమ్మ నన్ను, మా అక్కను వదిలేయలేదు. కష్టపడి పెంచింది. అప్పుడప్పుడు తిడుతుంది, ఒక్కోసారి కొడుతుంది. మా అమ్మకు నోరెక్కువ. మా ఊళ్ళో అందరూ మా అమ్మను గయ్యాలి అని అంటారు. వాళ్ళందరితో మా అమ్మ గొడవలు పడుతుంది. నీ కొడుకు బాగా ప్రిపేర్ అయ్యాడే, నీ జాతకం మొత్తం చెప్పేస్తున్నాడు. కానీ మా అమ్మ మంచిది. నన్ను బాగా చూసుకుంటుంది. నేను తప్పులు చేస్తే క్షమిస్తుంది. అందుకే మా అమ్మ అంటే నాకు ఇష్టం. జై హింద్. దానా ఎంత బాగా చెప్పావురా కిట్టు. ప్రైజ్ నీకే. నాకు డౌటే. నెక్స్ట్ పార్టిసిపెంట్ బన్నీ. ఆల్ ది బెస్ట్ బన్నీ. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళరా వెళ్ళు, నీ నోటి నుంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. వేదికను అలంకరించిన గౌరవ పెద్దలకు నా నమస్కార. ప్రిన్సిపల్ గారికి, నా తోటి విద్యార్థులకు, వారి పేరెంట్స్కి, అందరికీ నమస్సుమాంజలిలు. ఈరోజు వాట్ హ్యాపెన్ బన్నీ? స్పీక్. ఏమైంది బన్నీ? గుర్తు రావట్లేదా? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా. బన్నీ ఏమైంది? టైం అవుతుంది బన్నీ, మాట్లాడు. సారీ మేడం, మా బాబుకి కాస్త టైం ఇవ్వండి. వాడికి ఏదో అయింది. ఓకే వసు గారు, ఇంకో పార్టిసిపెంట్ ఉన్నారు.
తన స్పీచ్ అయ్యాక బన్నీ మాట్లాడాలి. అప్పటికి మాట్లాడకపోతే బన్నీ డిస్క్వాలిఫై అవుతాడు. థ్యాంక్ యూ మేడం. బన్నీ తప్పకుండా మాట్లాడతాడు. టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బన్నీ రా. నెక్స్ట్ పార్టిసిపెంట్ రాజు. అను కొంచెం నీళ్లు తీసుకురా. ఏమైంది హరిక? అభి ఆఫీస్లో బాంబు పెట్టావా? పెట్టాను మేడం. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 5 minutesలో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. వెరీ గుడ్. నువ్వు కాస్త దూరంగా ఉండు. బాంబు పేలగానే నాకు ఫోన్ చేయి. అలాగే మ్యామ్. ఆల్రెడీ మీడియా వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టాను. బాంబ్ పేలగానే వాళ్ళొచ్చి లైవ్ కవరేజ్ ఇస్తారు. సంస్కృతి ఈవెంట్ నేలమట్టమవుతుంది. ఓకే, ఐఎమ్ వెయిటింగ్. సంస్కృతి ఈవెంట్స్ నేలమట్టం అవ్వడమే కాదు, ఆ బిల్డింగ్లో ఉన్న అభిరామ్తో సహా అందరి ప్రాణాలు పోతాయి. అనయ్య, ఆ లిస్ట్ కూడా ఇవ్వండి. వసు విధవవుతుంది. ఏ దిక్కు లేక చచ్చినట్టు బన్నీని నాకు అప్పచెప్తుంది. జస్ట్ 2 minutes. ఇంకా 2 minutesే ఉంది. ఓన్లీ 1 minute. ఆ తర్వాత ఆ ఆఫీస్ని దేవుడు కూడా కాపాడలేడు. ఈ టైంలో పవర్ పోవడం ఏంటి? అనయ్య, నువ్వు వెళ్ళి మెయిన్ బోర్డ్ చెక్ చేయి. ఓకే అభి. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.